హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో చిట్టీల పేరుతో జరిగిన భారీ మోసం బయటపడింది. ఎస్ఆర్ నగర్ లోని సి టైప్ కాలనీలో ఉండే పుల్లయ్య అనేక మందిని ముంచేశాడు. కోట్ల రూపాయల మేర స్కామ్ జరిగింది. అనంతపురం జిల్లాకు చెందిన పుల్లయ్య తాపీ మేస్త్రిగా పనిచేస్తూనే చిట్టీల నిర్వహణ సాగిస్తున్నాడు. 5 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు చిట్టీలు నిర్వహించాడు. అలా 500 మంది నుంచి డబ్బు వసూలు చేశాడు. చిట్టి గడువు ముగిసిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వకుండా ఆలస్యం చేశాడు. ఈ నెల 23 నుంచి పుల్లయ్య అతడి కుటుంబం కనిపించకుండా పోయింది. దాంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఎస్ఆర్ నగర్లోని సి టైప్ కాలనీలో 4 అంతస్తుల భవనం నిర్మించాడు అతను. పుల్లయ్య ఇంటి ముందు బాధితులు ఆందోళనకు దిగారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా కూడా కుచ్చుటోపీ పెట్టే ఘటన ఎస్ఆర్ నగర్ లో చోటు చేసుకుంది. సి టైప్ కాలనీలో నివాసం ఉంటున్న పుల్లయ్య ఇప్పుడు మనం చూస్తున్న ఎదురుగా అతనికి సంబంధించిన నివాసం ఇది. అనంతపురం సంబంధించిన ఇతను 15 ఏళ్ల క్రితం నగరానికి వచ్చాడు. ఇక్కడ మేస్త్రి పని చేసుకుంటూ ఆ తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా నమ్మించి చిట్టీల వ్యాపారం చేశాడు. ఇప్పుడు అతను కనిపించకుండా పోయాడు. దాదాపు 100 కోట్లకు పైగా కూడా ఇతను ఫ్రాడ్ చేసి ఉంటాడు అనేది మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం అందరూ కూడా బాధితులు వీళ్ళంతా కూడా అతని ఇంటి ముందు వచ్చి నిలబడ్డారు. అతని కోసం అతను కనిపించట్లేదు. దాదాపు 23వ తేదీ నుండి. ఎక్కడి నుండి వచ్చారండి మీరు? ఏంటి పుల్లయ్య ఎప్పటి నుండి కనబడట్లేదు? మీకు ఏం చెప్పాడు ఏంటి అసలు? నాకు ఏం చెప్పలేడు సార్. నాకు 15 లక్షల చీటీలు ఆయన దగ్గరే ఉన్నాయి. మేము రిక్షా కార్మికులు ఇంటింటికి వెళ్ళి చెత్త కలెక్షన్ చేసుకుని వచ్చి రూపాయి కూడిపెట్టి ఆయన దగ్గర పెట్టినాం. ఏదంటే మా ఫ్యూచర్ లో మా పిల్లలకు కానీ మా నాన్న ఎవరికైనా ముసలోళ్ళకి మాకు ఆధారంగా ఉంటుంది కదా అని ఆయన నమ్మి ఆయన దగ్గర పెడితే ఆయన తీరా మాకు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఆయన పరిచయం. ఇక్కడే ఉంటాడు. రాయలసీమోడే కదా మా ఊడే కదా అని మేము ఆయన దగ్గర మేము రూపాయి సంపాదించుకునేటివన్నీ ఆయన దగ్గర పెడితే ఆయన మొత్తానికే ఇప్పుడు మాకు తెలియదు అన్నట్టుగా ఒకటే రోజుకే మొత్తం ఎత్తిపోయినాడు. ఆయన లేడు. ఈడ 7 వెతికినా దొరకట్లేడు. మేము ఇప్పుడు ఎవరిని అడగల? పోలీస్ దగ్గరికి వెళ్ళారా? మరి ఫిర్యాదు చేశారా? పోలీసుల దగ్గర వెళ్తే మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందయ్యా మీరు కట్టినట్లా? వాడి దగ్గర ఏమన్నా లైసెన్స్ ఉందా? చిట్టీలు ఏ విధంగా చేస్తారు మీరు అని రిటర్న్ కేసు మా మీదే పెడతారని భయంతో ఈడున్న ప్రతి ఒక్కరు ఏ ఒక్కరైనా సరే పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సింది. ఎల్లమ్మ ఆ పేరు మీద చీటీలు ఉన్నాయి సార్. దీంట్లో ఉంటాయి సార్. అలాగే ఇట్లా సార్ ఇట్లా స్లిప్లు ఇస్తారు సార్. మాకు ఇలాంటి స్లిప్లు ఇచ్చి నెల అట్లా కట్టినట్ల దీంట్లో రాసుకుంటాం సార్. కట్టిన తర్వాత వెంటనే ఇలా మాకు మెసేజ్ చేస్తారు ప్రతి ఒక్కరికి. ఇది కొంచెం చూడండి సార్, నేను ఎన్ని కట్టినానో చూడండి. మొత్తం నెల ఒక్క నెల పెండింగ్ లేనట్లు కట్టాయి. 2 నెలలు ఉంటే నాకు 15 లక్షలు రావాలా? నా బాధ ఎవరితో చెప్పుకోవాలా? నేను ఒక్కనే 10 లక్షలు వేసిన. నన్ను నమ్మి నా ఫ్రెండ్స్ 5 లక్షలు వేసినారు. వాళ్ళు కూడా దగ్గర పడ్డాయి. ఇప్పుడు నా పోయినాయి, తిరిగి రావు. మరి వాళ్ళకి నేను ఎలా కట్టాలి? నా ఫ్రెండ్స్కి 5 లక్షలు నేను కట్టాలా? నాకు పోయినాయి. మళ్ళీ వేరే వాళ్ళకి 5 లక్షలు పోసి నేను ఎప్పుడూ కట్టుకోవాలా? దీనికంటే చచ్చేదే మేలని ఇక్కడున్న ప్రతి ఒక్కరు చావడానికి రెడీగా ఉన్నారు. ఏమంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క విధంగా కష్టాలు ఉన్నాయి. ఏదో ఒక విధంగా మేము ఈ వృత్తిని ఎన్నుకోయింది. ఏదో ఒక ఈ రోజు మేము కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చి ఎందుకు బతుకుతున్నాం అంటే ఏదో ఒక బతికిదేరు. ఆయనకు ఒక ఇబ్బంది, నాకు ఒక ఇబ్బంది, ఈయనకు ఒక ఇబ్బంది, అందరికి ఇబ్బంది ఉందని ఇక్కడ వచ్చి బతికి రూపాయి కూడబెట్టి వీనికి ఇస్తే వీడు మమ్మల్ని ఇంత అన్యాయం చేస్తాడని మేము కల్లో గానీ ఎవరు అనుకోలేదు సార్. ఇంత అన్యాయం చేసిపోయినాడు. తర్వాత 20 years నుంచి నడుస్తుంది. ఇప్పుడు కాదు, ఇది 20 years నుంచి నడుస్తుంది. మాకు ఇట్లా వాట్సాప్ లో పంపిస్తాడు. స్లిప్ లేకపోతే ఇట్లా వాట్సాప్ లో. నాకు లేదు చూడండి, ఇక నాది అయిపోయింది, December లో అయిపోయింది. నాకు 10 లక్షలు రావాలి. నాకు ఇప్పుడు నాకు రాలే. నాకు అమౌంట్ మా అన్నకు రాలేదు. ఇది మాకు ఇది చూడండి, ఇది నాది ఇందుకు ప్రూఫ్ తో సగిలి ఉంది. నాది 10 లక్షలు నాది రావాలా? ఇది ప్రస్తుతం బాధితులు చెప్తున్నారు. కర్నూలుతో పాటు ఇటు అనంతపురం సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళతో కూడా మాట్లాడదాం. మీరు ఎంత వేసారండి? మేము 20 లక్షల సీట్ వేసినాం సార్. ఇప్పుడు 20 నెలలు అయింది. ఇంకొక 5 నెలలు అయింటే మన వచ్చేది సీటీ. ఇంటింటికాడ పోయి అమ్మ అని అడిగడిగి మేము ఇప్పించుకొని వచ్చి 70,000 80,000 కట్టినాం సార్. ఇప్పుడు మేము ఏం చేయాలి? చిట్టీలు వేపించారు. ఇప్పుడు అతను తమ డబ్బులు కాకుండా అతను స్నేహితులు బంధువులతో వేయించిన డబ్బులు కూడా ఎగ్గొట్టడంతో ఇప్పుడు వాళ్లకు తాము డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం చావాల్సిన పరిస్థితి వచ్చింది అనేది కూడా ప్రస్తుతం బాధితులు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం పుల్లయ్యతో పాటు అతని కుటుంబం మొత్తం కూడా పరాల్లో ఉంది. అతని కోసం ఒకవైపు బాధితులంతా కూడా గాలిస్తున్న పరిస్థితి.